హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 2025 అల్ట్రా వైలెట్ F77 సూపర్ స్ట్రీట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో పేరులోనే మీకు అర్థమై ఉంటుంది, సూపర్ స్ట్రీట్ అంటే మ్యాచ్ టు ఏదైతే ఇంతకుముందు వర్షన్ ఉందో దానికి స్ట్రీట్ మోడల్ టైప్ అనమాట. సో సూపర్ స్ట్రీట్ అనేది ఇప్పుడు మోర్ కంఫర్టబుల్ ఉంటుంది మ్యాచ్ టు కంటే కూడా. అండ్ డిజైన్ వైజ్లో కూడా అర్బన్ కండిషన్ తగ్గట్టుగా డిజైన్ చేశారు, అంటే సిటీ కండిషన్ తగ్గట్టుగా హ్యాండిల్ బార్ అంతా డిజైన్ చేశారు. బట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, షార్ప్ అండ్ సెక్సీ లుక్స్, డిజైన్స్ అలాగే ఉన్నాయి. ఇక ధర గురించి మాట్లాడితే 2 వేరియంట్స్ ఉంటాయి, అంటే 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ బ్యాటరీ అనేది మనకు స్టాండర్డ్ అంటాం వేరియంట్ 2,99,000 ఎక్స్‌రూమ్ ఉంటే 3,17,000 ఆన్ రోడ్ ఉంది. రికాన్ టాప్ మోడల్ అయితే 3,99,000 ఎక్స్‌రూమ్ ఉంటే ఆన్ రోడ్ 4,18,000 ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. కలర్స్లో 4 కలర్లు ఉన్నాయి. దీన్ని స్టెల్లర్ వైట్ అంటారు. దీంతో పాటు రెడ్, ఎల్లో, బ్లాక్ కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఒక 2 వీక్స్ బ్యాకే దీనికి సంబంధించిన ఒక ప్రోమో టైప్ ఆఫ్ చిన్న రీల్ టైప్ చేశాను. సో అందులో లాంగ్ వాక్ అరౌండ్ వీడియో కావాలి మాకు, ఫుల్ లెంత్ వీడియో అన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు చాలామంది, కాబట్టి ఫుల్ లెంత్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా తీసుకొచ్చేసాను మీకోసం. మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటే మీరు అడిగిందలా తీసుకొస్తున్నానంటే మీ నుంచి నా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని అలాగే లైక్ షేర్ చేసి కంటిన్యూగా అయితే చూడండి. ఇంకా సో మొత్తం 3 చేంజెస్ ఉన్నాయి మ్యాచ్ 2తో కంపేర్ చేస్తే, అది డీటెయిల్గా చెప్తాను. ముందుగా మనకు విండ్ రిఫ్లెక్టర్ టాప్ హెడ్లైట్ పైన చూడొచ్చు. దీనివల్ల డ్రాగ్ రేస్లో స్పీడ్ రెడ్యూస్ చేస్తుంది. హెడ్లైట్ సేమ్ ఐబీఎం అండ్ లోబీమ్ ఎల్ఈడి హెడ్లైట్స్ విత్ వి షేప్ ఆఫ్ డిఆర్ఎల్ సేమ్ డిజైన్ ఉంది, షార్పర్ డిజైన్. అండ్ టర్న్ ఇండికేటర్ కూడా మనకు ఎల్ఈడి సేమ్ అలాగే మ్యాచ్ 2లానే తీసుకున్నారు డిజైన్ అనేది. అండ్ వైట్ కలర్ బైక్ ఇది. ఫ్రంట్లో F77 స్టిక్కర్స్ అండ్ గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. సస్పెన్షన్ దగ్గర డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది అండ్ మిగతావన్నీ కూడా చూడొచ్చు. ఫ్రంట్లో మనకు 320mm డిస్క్ బ్రేక్ వస్తుంది, బైబే బ్రేక్ క్యాలిపర్ అంటాం దీన్ని. వెనకలో 230mm ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సేఫ్టీలో ఉంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మడ్గార్డ్ అనేది చూడొచ్చు. ఫ్రంట్లో 17 ఇంచెస్ 110/70 ఇంచెస్ వీల్ వస్తుంది. అలాయ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ట్యూబ్లెస్ టైర్తో పాటు వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి రిమ్ పైన. అండ్ సస్పెన్షన్ వచ్చేసి సింపుల్గా అప్స్ అండ్ డౌన్ టెలిస్కోపిక్. అన్ని బైక్స్లో టెలిస్కోపిక్ ఉంటే దీంట్లో ఉల్టా ఉంటుంది. విత్ డయామీటర్ ఆఫ్ 41mm ప్రీలోడ్ అడ్జస్ట్తో పాటు ఉంటుంది సస్పెన్షన్ అనేది. అండ్ చూడొచ్చు మీరు డిఫరెంట్ ఉంటుంది సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా మ్యాచ్ 2కి దీనికి. హ్యాండిల్ బార్ అనేది కొంచెం 30mm వైడ్ అయింది, 80mm టాల్ అయింది. రైడింగ్ పొజిషనే మారిపోతుంది దీనివల్ల. ఇంకా హ్యాండిల్ బార్ మారింది కాబట్టి వెయిట్ కూడా పెరిగింది బైక్ది. మ్యాచ్ 2తో కంపేర్ చేస్తే ఒక 0.5 kg అంటే ఒక 500 గ్రాముల హ్యాండిల్ బార్ పెరిగింది. అండ్ 207 kgs ఉంది. 800mm సీట్ హైట్ వస్తుంది. 1340 వీల్ బేస్ ఉంది. 160 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఈ బైక్కి సంబంధించి. ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసి ఇది. అండ్ ఇంకా సైడ్ డిజైన్ చూడండి, చాలా ఫ్యూచరిస్టిక్గా ఏరో డిజైన్స్గా షార్ప్ అండ్ సెక్సీగా ఉన్నాయి. సైడ్ ప్యానల్ గ్రాఫిక్స్ పైన అల్ట్రా వైలెట్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు అల్ట్రా వైలెట్ F77 ఎయిర్ SSTR అనేది చూడొచ్చు లోగోతో పాటు. దీని వింగ్స్ అంటాం మనం, ఏరోడైనమిక్ డిజైన్స్ కోసం యూజ్ చేస్తారు. ఇది స్టాండర్డ్గా ఉన్నాయి. ఎయిర్ బ్రాండింగ్ అని, స్టాండ్ క్లియర్, ఇంకా చాలా వైట్ రెడ్ కాంబినేషన్ బాగుంది. సింగిల్ హార్న్ ఇక్కడ వస్తుంది. అండ్ కూల్ ఎయిర్ వెళ్ళడానికి మోటార్కి సంబంధించి ర్యామ్ ఎయిర్ పెట్టాడు. అండ్ ఇక్కడ మనకు సూపర్ స్ట్రీట్ బ్రాండింగ్ ఏదైతే మోటార్ సైకిల్ సంబంధించింది ఇది. అండ్ ఫుట్ ప్యాక్స్ అయితే ఎలాంటి పొజిషనింగ్ మార్చారు, సేమ్ ఫుట్ ప్యాక్స్, ఓన్లీ హ్యాండిల్ బార్ ఒక్కటే మార్చారు. రేర్ మాస్టర్ సిలిండర్. వెనకాల సస్పెన్షన్ కూడా సింపుల్గా మోనో షాక్ ప్రీలోడ్ అడ్జస్ట్తో పాటు ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. బ్లాక్ కాయిల్ స్ప్రింగ్తో పాటు చూడొచ్చు. ఇది సస్పెన్షన్ వచ్చేసి. ఇంకా మోటార్ గురించి మాట్లాడదాము. బేస్ మోడల్ అయితే 27 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది. 90 Nm టార్క్ తీస్తుంది. 0-100 7.8 seconds రీచ్ అవుతుంది. టాప్ మోడల్ అయితే మనకు 30 kW మోటార్ వస్తుంది. 0-100 7.7 seconds రీచ్ అవుతుంది. జస్ట్ 0.1 second తేడా. అది 100 Nm టార్క్ తీస్తుంది. రెండు కూడా 155 టాప్ స్పీడ్ కామన్గా అయితే ఉన్నాయి. ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా స్టాండర్డ్గా ఉన్నాయి. ఫ్రేమ్ వచ్చేసి స్టీల్ ట్రెలిస్ విత్ అల్యూమినియం బల్క్ హ్యాడ్ ఫ్రేమింగ్ అనేది ఉంది. 230mm వెనకాల డిస్క్ బ్రేక్ సైజ్ అది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. వెనకాల కూడా 17 ఇంచెస్ సెక్షన్ 150/60 17 ఇంచెస్ వైట్ స్ట్రైప్ అనేది చూడవచ్చు అలాయ్కి. అండ్ ట్యూబ్లెస్ టైర్ అనేది కామన్గా అయితే ఉంటుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా బాగా ఇచ్చారు. డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. ఫైండ్ మై వెహికల్ వస్తుంది మనకి యాప్ ద్వారా. డీప్ స్లీప్ అనేది ఒక మోడ్ ఉంది. పార్క్ అసిస్ట్ ఉంది. థ్రాటిల్ కంట్రోల్ కూడా ఉంది, ఎందుకంటే చాలా పవర్ఫుల్ కాబట్టి. రైడ్ బై వైర్ నెట్వర్క్ అనేది కూడా వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఈబిఎస్ అని కూడా తీసుకున్నారు. టైర్ బెజింగ్ మోటార్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఎక్స్ట్రా పే చేయాలి దానికి. హిల్ ఓల్డ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఒక టైల్ లైట్లు వచ్చేసి ఎల్ఈడి టైల్ లైట్స్లే 3D డిజైన్గా చూడవచ్చు. మనకు ఫుల్ ఎల్ఈడి టైల్ లైట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ ఎల్ఈడి బ్లింకర్లు ఉన్నాయి. హజార్ లైట్ కూడా వస్తుంది. నంబర్ ప్లేట్ ఇక్కడ వస్తుంది. రిఫ్లెక్టర్ దగ్గర చూడొచ్చు. రేర్ సెక్షన్, టైల్ సెక్షన్ ఇలా ఉంటుంది. చైన్ డ్రైవ్తో వస్తుంది. మోటార్ నుంచి డైరెక్ట్ చైన్కి కనెక్షన్ అనేది ఉంటుంది. పవర్ సప్లై అనేది లూబ్రికేషన్ అప్పుడప్పుడు చేసుకోవాలి మీరు. ఇది మోటార్ వచ్చి ఇక్కడ ఉంటుంది. బ్యాటరీ అనేది ముంగట ట్యాంక్ కింద పొజిషన్లో బ్యాటరీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సీట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ ఉంది. స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి డిజైన్గా. సో కుషనింగ్ అంతా కొంచెం డీసెంట్ ఫోర్మియర్గా అనిపిస్తుంది. అండ్ అల్ట్రా వైలెట్ వల్ల
బ్రాండింగ్తో స్ట్రైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లుక్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా మనకు దీంట్లో ఎలాంటి గేర్లు కానీ క్లచ్ కానీ ఉండదు. ఓన్లీ యాక్సిలేటర్, బ్రేక్ అంతే. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్లో అన్ని లానే ఇది కూడా ఇంతే. ఇంకా ఛార్జింగ్ ఆప్షన్ అనేది మనకు ఇంట్లో ఛార్జర్ అయితే ఏసీ ఛార్జర్ 10 to 80% అయితే 5 hours పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 20 to 80% 60 minutesలో అయిపోతుంది. ఇక్కడ నుంచే పెట్టుకోవచ్చు మనం ఛార్జింగ్ అనేది. రికాన్ అంటే టాప్ మోడల్ సంబంధించిన బ్రాండింగ్ అది. కీస్ కూడా చాలా ప్రీమియంగా అల్ట్రా వైలెట్ డిజైన్తో కూడుకున్న కీస్ అనేవి డిజైన్ చూడవచ్చు, ప్రీమియంగా ఉన్నాయి. హ్యాండిల్ బార్స్లో స్విచ్ గేర్స్, హారన్ ఇండికేటర్ ఉన్నాయి. కన్సోల్ బ్రౌజింగ్ స్విచ్లు ఉన్నాయి. హజల్ లైట్ వస్తుంది మనకు, పార్కింగ్ లైట్ అంటాం. హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేది చూడవచ్చు. దీనివల్ల హ్యాండిల్ బార్ ఇది స్ట్రీట్ ఫైటర్. మీకు మ్యాచ్ 2 హ్యాండిల్ బార్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. కొంచెం లీన్ ఎక్కువ ఉంటుంది, అంటే R15 లాగా కొంచెం మన కాలేజ్ స్టూడెంట్స్కి బాగుంటుంది ఇది. సో ఫ్యామిలీస్కి కావాలంటే ఈ సూపర్ స్ట్రీట్కి రండి, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సిటీలో నడుపుకోవడానికి హ్యాండిల్ బార్ అనేది. ఇది ఒకటే డిఫరెన్స్. రైట్ సైడ్లో చూస్తే మీకు కిల్ స్విచ్తో పాటు ఇందులోనే మోడ్ సెలెక్టెడ్ బటన్ కూడా ఉంది. సో 3 రైట్ మోడ్స్ ఉన్నాయి చెప్తాను. అండ్ రివర్స్ మోడ్ కూడా ఇందులో లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ కూడా ఉంది. మిర్రర్స్, ఇన్సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఏరో డిజైన్స్ అనేవి ఉన్నాయి. రండి కన్సోల్ గురించి మాట్లాడదాం. సేమ్ మ్యాచ్ 2 లానే ఇందులో కూడా 5-inch TFT డిజిటల్ కన్సోల్ వస్తుంది, కానీ బెటర్ విజిబిలిటీ అయిందంట. వైఫై బ్లూటూత్ కనెక్షన్ ద్వారా కాల్స్, SMS అలర్ట్స్ వస్తాయి. LTE కనెక్టెడ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఈ సిమ్, GPS కూడా ఉంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్, టైం కానీ, ఓడోమీటర్, అలాగే మనకు రేంజ్ చూపిస్తుంటుంది, రియల్ టైం రేంజ్ చూపిస్తుంటుంది. అదర్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ టాకో కానీ, స్పీడో కానీ, డిజిటల్లీ నావిగేషన్ కానీ. సో మోడ్స్ ఉన్నాయి చెప్పాను కదా, రైట్ మోడ్స్ 3 ఉంటాయి. గ్లాడ్ అంటే ఎకో మోడ్, కాంబాట్ అంటే బ్లూ కలర్ది వచ్చేసి నార్మల్ మోడ్, బ్యాలిస్టిక్ అంటే రెడ్ కలర్ స్పోర్ట్ మోడ్ అర్థం. వీళ్ళు పేర్లు డిఫరెంట్గా పెట్టారు, కాకపోతే ఎక్కువ నార్మల్ స్పోర్ట్ అంతే సింపుల్గా చెప్పాలంటే. సో దీని ద్వారా మనం బ్రౌజ్ చేసుకుందాం. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మళ్ళీ ఇందులో. లైక్ ఇప్పుడు చూస్తే మనకు F77 యొక్క ఇన్ఫర్మేషన్, అంటే వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు RC మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చూపిస్తే పోలీసులకు అయిపోతుంది. నావిగేషన్ వస్తుంది. మై ట్రిప్ ఇన్ఫర్మేషన్లో 3 ట్రిప్ మీటర్స్ ఉంటాయి. ట్రిప్ 1, ట్రిప్ 2, ట్రిప్ 3 ఉన్నాయి. అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లైక్ డిస్ప్లే సెట్టింగ్స్ కానీ, డిస్ప్లేలో మళ్ళీ బ్రైట్నెస్ సెట్టింగ్ కానీ, 2 థీమ్స్ ఉన్నాయి. అండ్ నైట్ మోడ్ కూడా ఉంది. 2 థీమ్స్లో లైక్ 2 చూడవచ్చు మనకు డిస్ప్లే థీమ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, 2 టైప్స్ అనేవి. అండ్ కంట్రోల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్షన్ ఉంది. అండ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్గా చూపిస్తుంది. మీకు ఒకవేళ బ్యాటరీ అక్కడ అర్థం అవట్లే అంటే ఇప్పుడు 40% బ్యాటరీతో ఎంత రేంజ్ ఉందని క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. మిగతాదంతా కూడా మనకు క్లియర్గా ఓడౌట్ రేంజ్, ట్రిప్ మీటర్స్ కానీ, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా లోగోస్తో పాటు చూపిస్తూ ఉంటుంది. ఒక కీ ఫీచర్ మిస్ అయిందంటే USB ఛార్జింగ్ బోర్డ్ ఒకటి మిస్ అయింది. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడితే 2 వేరియంట్స్ అని చెప్పాను కదా. బేస్ మోడల్లో అయితే మనకు 7.1 kW బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దాంట్లో ఏంటంటే రేంజ్ అనేది 211 kilometers రేంజ్ చెప్తున్నారు. మూడ్స్ వైజ్గా అంటే ఎక్కువ మూడ్లో 180 ఇస్తుంది, నార్మల్లో 144 ఇస్తుంది, స్పోర్ట్లో 128 ఇస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ ఇవి. అలాగే మనకు టాప్ మోడల్ రికాన్ ఇప్పుడు మీరు చూస్తుంది బ్యాటరీ అయితే మనకు 10.3 kW బ్యాటరీ వస్తుంది. దీంట్లో రేంజ్ 323 అంటున్నారు, బట్ రియల్ వరల్డ్లో మనకు ఎక్కువలో 266, నార్మల్లో 209, స్పోర్ట్లో 186 వరకు అయితే ఇస్తుంది. ఇంకా 1200 watts ఆఫ్ ఛార్జింగ్ అవుట్పుట్ కెపాసిటీతో ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఉంది. అండ్ IP67 బ్యాటరీ అండ్ మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తారు, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్గా. చలో ఇంకా మనకు UV ఆటోమోటివ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు 4-wheeler ఎక్కడైతే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ దీన్ని ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 4000 ఛార్జింగ్ పాయింట్స్ అని ఉన్నాయి ప్రజెంట్ మన ఇండియాలో అల్ట్రా వైలెట్ వాళ్ళవి. ఇంకా ఈ మోటార్ సైకిల్లో 10 స్టెప్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఆటోమేటిక్గా 9 మ్యాక్సిమం అవుతుంది, 0 లీస్ట్ అనేది అవుతుంది. ఇంకా కాంపిటీషన్ అనేది ఓలా రోడ్స్టర్ ప్రో ప్లస్ రీసెంట్గా లాంచ్ అయింది, దానికి వస్తుంది. జాయ్ బీస్ట్ అనే మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ వస్తుంది ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా వారంటీ అనేది 2 వారంటీలు ఉన్నాయి. మీరు టాప్ మోడల్ తీసుకున్నట్టయితే 5 years 1 lakh kilometers వారంటీ ఇస్తుంది కంపెనీ, అండ్ రికాన్లో చెప్తున్నాను. అదే బేస్ మోడల్ తీసుకుంటే 3 years 60,000 kilometers వారంటీ ఉంది, ఎక్స్టెండెడ్ కూడా ఉంటుంది ఆప్షన్. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2025 అల్ట్రా వైలెట్ F77 సూపర్ స్ట్రీట్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు, ఫాలో అయ్యి మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోరు మీరు, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల నెడతో పాటు ISI ఉన్న మార్క్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఆర్ ఏ కార్ రివ్యూ కావాలి మాకు ఇన్స్టాగ్రామ్లో అడిగినట్టుగా ఇది ఎట్లా తీసుకొచ్చానో అలాగే మీరు అడగండి, నేను తీసుకొస్తుంటాను.